హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఎక్సెల్లో డే టు టైమ్ ఈ కాన్సెప్ట్ గురించి చూద్దాం. అసలు డే టు టైమ్ని ఏ విధంగా ఫార్మాట్ చేసుకోవాలి, అంటే దాన్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలి. డే మంత్ ఇయర్ ఫార్మాట్లో ఉన్న మంత్ డే ఇయర్ ఫార్మాట్ కావాలా, లేకపోతే డే 2 డేస్లో కావాలా, మంత్ ఎలా కావాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఫార్మాట్ స్టైల్స్లో వస్తాయి. అదేవిధంగా ఈ డే టు టైమ్ని ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఆ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఈ టుడే ఆ ఫంక్షన్ నవ్ ఆ ఫంక్షను, అది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం ఎలా అనేది చూద్దాం. ఈ ఫార్మాట్ స్టైల్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్న తర్వాత అసలు ఈ డేట్ అండ్ టైంతో మనం మన ఏజ్ని ఏ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు. అంటే ఏజ్ని క్యాల్కులేట్ చేయడం అంటే కేవలం మీ ఎన్ని సంవత్సరాలు అని కాదు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలల, ఎన్ని అవర్స్తో సహా, డే మంత్ ఇయర్ అవర్స్ సెకండ్స్, ఈవెన్ సెకండ్స్ని కూడా ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎక్సెల్లోకి వచ్చేయండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక డేట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ ఎంత, 7/1/2023 ఇలా ఇచ్చాం. ఓకే, నైస్. కానీ ఇక్కడ 7/1/2023 అని కాకుండా నాకేం కావాలంటే నెల కావాలి. అక్కడ 01 బదులు జనవరి అని రావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలని చూడండి. Ctrl+1 కొట్టండి. ముందు ఇక్కడ డేట్ ఫార్మాట్లోకి వెళ్ళినట్లయితే కనుక డిఫాల్ట్గా ఎన్ని స్టైల్స్ అయితే డిస్ప్లే ఎన్ని స్టైల్స్ అయితే పాసిబిలిటీ ఉందో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, మనం ఏం చెప్పుకున్నాం, 14th March 2023 కావాలని చెప్పాము. సో ఇక్కడ ఫార్మాట్ ఇక్కడ 2012 అని ఉంది, దాని గురించి కంగారు పడకండి. అది ఫార్మాట్ ఎలా ఉంది అనే స్టైల్ డిస్ప్లే చేయడానికి ఇచ్చాడు అంతే. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కోసారి మీకు ఇలా హ్యాష్ సింబల్స్ వచ్చేస్తాయి. దాని అర్థం ఏంటంటే అది గార్బేజ్ వాల్యూ అని కాదు. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఈ కాలమ్ సైజు ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూని డిస్ప్లే చేయలేకపోతుంది. సో అప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేసినా లేదా ఇలా డ్రాగ్ చేసినా సరిపోతుంది. న్యూమరికల్ వాల్యూస్కి వచ్చేప్పటికే ఈ ప్రాబ్లం, డేట్కి కానీ న్యూమరికల్ వాల్యూస్. వేరే ఇక్కడ ఏదో మ్యాటర్ టైప్ చేస్తాం అనుకోండి, ఈ కాలంలో ఇది సరిపోకపోతే ఏం చేస్తుందంటే నెక్స్ట్ కాలంలోకి ఇక్కడ ఆటోమేటిక్గా ఓవర్లాప్ చేసేస్తుంది. తర్వాత ఇక్కడ ఏదైనా టైప్ చేస్తే ఇది మిగతాదాన్ని హిడింగ్ చేస్తుంది. ఇప్పుడు దాన్ని హైడ్ అయిందని మీరు మళ్ళీ తిరిగి మొత్తం కావాలంటే ర్యాప్ టెస్ట్ తీసుకుంటే ఇలా డిస్ప్లే అయిపోతుంది, నో ప్రాబ్లం. వేరే అలా కాకుండా న్యూమరికల్ డేటా కానీ లేకపోతే ఇలా డేట్ అండ్ టైం కానీ ఎలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, న్యూమరికల్ డేటా తీసుకున్నప్పుడు ఏమైంది, ఆ కాలంకి మించిన వాల్యూస్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ కాలంకి మించిన వాల్యూస్ ఉన్నాయో దాన్ని ఎక్స్పోనెంట్ వాల్యూలో సైంటిఫిక్ వాల్యూలోకి మార్చేసింది. అదేవిధంగా ఈ టైం ఫార్మాట్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో, ఈ టైం ఫార్మాట్ తీసుకున్నప్పుడు ఇక్కడ సైజ్ ఇది సరిపోతే ఇలా హ్యాష్ సింబల్స్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ హ్యాష్ సింబల్స్ ఇవ్వచ్చినా లేకపోతే ఇలా ఎక్స్పోనెంట్స్ ఇవ్వచ్చినా లేకపోతే ఇక్కడ క్యారెక్టర్కి వచ్చేప్పటికి మీకు ఐడెంటిఫై అవ్వదు. అసలు ఇక్కడ ఆల్రెడీ మ్యాటర్ ఏదో కొద్దిగా హైడ్ అయింది అన్నది అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మీరు కర్సర్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఫార్ములా బార్లో ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి డి వరకే డిస్ప్లే అయింది, బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. సో అప్పుడు మీరు దీన్ని మోడిఫై చేసుకోవచ్చు, ర్యాప్ టెస్ట్ అని. సో ఇది ఓకే. ప్రాబ్లం ఏంటి, ఎప్పుడైతే కాలం యొక్క విడ్త్కి మించిన వాల్యూ ఉందో క్యారెక్టర్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్లోకి ఓవర్లాప్ చేస్తుంది. అదే న్యూమరికల్ వాల్యూ అయితే కనుక, నెంబర్స్ అయితే కనుక అది ఏం చేస్తుంది, ఎక్స్పోనెంట్ వాల్యూలోకి మార్చేస్తుంది. అదే డే టు టైం ఇలాంటివి అయితే హ్యాష్ సింబల్స్ అయ్యి చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నెంబర్స్ కూడా ఇలా హ్యాష్ సింబల్స్ వస్తాయి. అప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేయండి, సింపుల్ అంతే. వేరే ఆటోమేటిక్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే కరెక్ట్గా ఫిట్ అవుతుంది, బట్ ఇక్కడ ఎక్స్పోనెంట్స్కి క్యారెక్టర్కి మాత్రం డబుల్ క్లిక్ చేస్తే అవ్వదు. ఇలా కావాలంటే మీరు మాన్యువల్గా సైజు పెంచుకొని చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ డే టు టైము మనకి కావాల్సిన ఫార్మాట్లో ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్ డే కావాలి, వీక్ డేతో సహా కావాలి. సో వీక్ డేతో సహా వేసాం.
ఇక్కడ 14th మార్చ్ 2012 అని ఉంది కదా, కానీ నేనేమనుకుంటున్నా అంటే నాకు 14th మార్చ్ 23 చాలు, 2000 అని చెప్పి ఇంత లెంతీగా అయిపోతుంది. ప్రింట్అవుట్ ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు సైజ్ మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు తగ్గించుకోవాలి. మార్చ్ అని కూడా మొత్తం లేకుండా జస్ట్ 14th MAR అని చెప్పి చేస్తే కనుక సరిపోతుంది అనుకున్నాను. సో ఇలాంటి ఫార్మేట్ ఆల్రెడీ ఎక్కడ ఏదైనా ఉందా అంటే లేదు. సో వీడిచ్చిన ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్లో మనకి సూటబుల్ ఫార్మాట్ లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద కస్టమ్ దాంట్లోకి వెళ్ళిపోండి. ఓకే, సో కస్టమైజేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిందని ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ నేను డీ కొట్టంగాతోటి ఇక్కడ ఏం డిస్ప్లే అయింది చూడండి, ఇక్కడ జూమ్ చేస్తున్నా జస్ట్ ఓన్లీ 7 మాత్రమే వచ్చింది. అలాగండా 2 సార్లు డీ కొట్టా, ఏమైంది 07. అంటే న్యూమరికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7వ తారీఖు కాబట్టి సింగిల్ డీ కొడితే కనుక 7 చూపించింది. ఓకే, వేరే డబుల్ డీ కొట్టాం 7వ తారీఖుకి 2 digitsలో డిస్ప్లే చేయడానికి అవకాశం లేదు కాబట్టి అది ఏం చేసింది 07 అని చెప్పి చూపించింది. వేరే అదే ఈరోజు 15వ తారీఖు అనుకోండి, సింగిల్ డీ కొట్టంతో 15 2 digits వచ్చేస్తాయి, అక్కడ 1 digit చూపించడానికి అవకాశం లేదు కదా. ఈరోజు 7th డే అయింది కాబట్టి సింగిల్ డిజిట్ వాల్యూ కాబట్టి ఆ విధంగా సింగిల్ డిజిట్ని చూపించింది. కానీ మీకు 7 అని కాకుండా 07 కావాలి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7th జాన్ ఒకటి కొట్టాను నేను, 15th జాన్ ఒకటి కొడదాం. సో ఇక్కడ దీన్ని డే మంత్ చూడండి, ఇదేమో 7 ఎలా డిస్ప్లే అయింది, సింగిల్ డిజిట్ డిస్ప్లే అయింది, 15 2 digits డిస్ప్లే అయింది. ఈవెన్గా లేదు కదా, చూడటానికి బాగాలేదు కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కస్టమైజేషన్లో ఇలా ఇప్పుడు 0 ఈవెన్గా ఉంటుంది. ఓకే, సో అర్థమైంది కదా. ఓన్లీ డీ కొడితే కనుక ఏమైంది సింగిల్ డిజిట్ వస్తుంది, ఒకవేళ 2 digit వాల్యూ అయితే సింగిల్ డిజిట్ వస్తుంది, 2 digit వాల్యూ అయితే కనుక 2 digits వచ్చేస్తుంది ఆ రోజు. అదే డబుల్ డీ కొడితే 2 వచ్చింది. మరి ట్రిపుల్ డీ కొడితే ఏమన్నా వస్తుందా? 3 అంకెలు ఉన్న రోజు అంటూ ఏం లేదు కదా. మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి మనకి 31 రోజులు ఉన్నాయి, 3 లేదు కదా. ఏదైనా 99 దాటి 100లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ 3 ఒక నెలలో ఉండేదే మనకి 31 రోజులు మ్యాక్సిమం ఉంటే. ఓకే, మినిమం 28 లేకపోతే మ్యాక్సిమం 31. మరి అలాంటప్పుడు 3 డీలతో పని ఏమన్నా ఉందా? సో ఇక్కడ 3వ డీతో అవసరం లేదు కదా, 101వ నెల అన్నది 101వ రోజు అన్నది లేదు కదా ఇప్పుడు కూడా. సో ట్రిపుల్ డీ ఇవ్వకపోతే ఇక్కడ ఏమొస్తుంది, గార్బేజ్ అని వచ్చేస్తుందో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమైంది ట్రిపుల్ డీ ఇవ్వకపోతే నాకు SAT అని డిస్ప్లే అయింది, అంటే ఇక్కడ వీక్ డే డిస్ప్లే అయింది. ఓకే, ఆటోమేటిక్గా ఎప్పుడైతే డేస్ అయిపోయినాయి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి వీక్ డేలోకి కన్వర్ట్ చేస్తుంది. 4D ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ ఇది ఇదివరకు ఏమైంది అబ్రివేటెడ్ ఫామ్ SAT అంటే సాటర్డే అన్న జస్ట్ అబ్రివేటెడ్ ఫామ్ వచ్చింది సాటర్డేకి. ఇప్పుడు ఎప్పుడైతే 4D పెట్టామో ఆటోమేటిక్గా ఫుల్ ఫామ్ వస్తుంది, వీక్ డే ఫుల్ ఫామ్ వస్తుంది. అదే 5D పెట్టండి ఇంకేం రాదు, అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు సింగిల్ డీ అంటే సింగిల్ డిజిట్ వాల్యూ వస్తుంది. అదే 2 digits ఆ రోజు 2 digit డే అయితే కనుక సింగిల్ డిజిట్ ఇచ్చినప్పటికీ కూడా 2 digits వచ్చేస్తాయి. వేరే 2D ఇస్తే కనుక సింగిల్ డిజిట్ డే అయినప్పటికీ కూడా దాని ముందు 0 యాడ్ చేస్తుంది. ట్రిపుల్ డే ఇస్తే అబ్రివేటెడ్ ఫామ్లో వీక్ డేని ఇస్తుంది, 4 days ఇస్తే ఫుల్ ఫామ్లో వీక్ డేని ఇస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం మంత్ తీసుకోండి, M అనేది తీసుకుంటే ఏమైంది ఇలా 1వ నెల కాబట్టి 1 అని చూపించింది. ఇప్పుడు మీరు చెప్పండి 01 రావాలంటే ఏం చేయాలి, సింపుల్ అంతే కదా. 01 అంటే M పెడితే 01 వస్తుంది. అదే M పెడితే 12 నెలలే కదా. మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నట్టు 99 నెలలు లేవు కదా, 3వ డిజిట్ లేదు కదా. కానీ అక్కడ ఏమైంది, అది ఎప్పుడైతే D అని ఇచ్చామో వీక్ డే కన్వర్ట్ చేసింది కదా. అదేవిధంగా ఇక్కడ M ఇవ్వగానే మంత్ నేమ్ ఇస్తుంది, జాన్ అబ్రివేటెడ్ ఫామ్లో జాన్ అని చెప్పి డిస్ప్లే అయింది చూడండి. ఓకే, వెరాస్ ఎప్పుడైతే నేను ఇక్కడ 4 M's ఇచ్చాను ఇక్కడ ఏమైంది, ఇప్పుడు అబ్రివేటెడ్ ఫామ్లో
అబ్రివేటెడ్ ఫామ్ నుంచి అది ఫుల్ మంత్ ఫార్మాట్లోకి డిస్ప్లే చేయడం అన్నది జరిగింది. ఓకే, సో ఇది వీక్ డేకి సంబంధించిన డేట్కి సంబంధించిన ఫార్మాట్ స్టైల్స్. సో ఇప్పుడు ఓకే, వాట్ అబౌట్ ఇయర్? మరి ఇయర్ వై అని కొట్టాం, సింగిల్ వై కొడితే 2023 కదా, 3 మాత్రమే చూపించడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా, కంపల్సరీ ఓన్లీ 3 అంటే కనుక ఏజ్కి ఎట్టి పరిస్థితుల్లో దానికి మీనింగ్ ఉండదు. కాబట్టి 23 అనేది మీరు సింగిల్ వై కొట్టినప్పటికీ కూడా ఇలా 23 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, వేరేస్ ఎప్పుడైతే డబల్ వై కొట్టాం ఏం వేరియేషన్ ఉండదు, సింగిల్ వై కొట్టినా డబల్ వై కొట్టినా ఒకటే. అదేవిధంగా ట్రిపుల్ వై కొట్టాం అనుకోండి, ఏం చూపిస్తుంది? 2023లో 023 అని చెప్పి చూపిస్తుంది. ఏమన్నా అది కూడా అవకాశం లేదు కదా, మొత్తం ఉంటే 2 digits వాల్యూలో చూపించాలి, లేకపోతే 4 digits. సో ఇక్కడ మీరు సింగిల్ వైకి ట్రిపుల్ వైకి 4 వైస్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. 4 వైస్ కొట్టినా అదే చూపిస్తుంది, 3 వై కొట్టినా కూడా ఫుల్ ఫార్మాట్లో ఇయర్ డిస్ప్లే అవుతుంది. ఇది ఇయర్ని లేకపోతే మంత్ని డేట్లో ఉన్న డే మంత్ ఇయర్ని ఫార్మాట్ స్టైల్ని మార్చుకోవటం. అదేవిధంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవర్స్ మినిట్స్ అవి కూడా కావాలనుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే కామా మంత్ కామా హైఫన్ అవర్స్. ఈ అవర్స్ మినిట్స్ అని ఎలా చూపిస్తాం మనం? కాలన్ పెడతాం కాబట్టి కాలన్ ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ అవర్స్ మినిట్స్తో సహా ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఫార్మాట్ స్టైల్. సో ఇక్కడ ఫార్మాట్ని ఎలా చేయాలి అనేది చెప్పుకున్నాం కదా, షార్ట్కట్. దీనికి షార్ట్కట్ ఏంటి? అందుకే కంట్రోల్ షిఫ్ట్ 3 ఇస్తే ఆటోమేటిక్గా ఏదైనా ఒక వాల్యూ ఇచ్చాం. ఇది 4th డే అని మనం ఇక్కడ నేను 7th డే అని ఇచ్చాను, ఇది ఆటోమేటిక్గా డేట్ ఫార్మాట్లోకి మారాలి. సో కంట్రోల్ షిఫ్ట్ 3 ఇస్తే కనుక అది డేట్ ఫార్మాట్లోకి మారిపోతుంది. ఆ మారిన తర్వాత మీకు ఈ స్టైల్ డిఫాల్ట్గా వాడు ఏదో ఒక స్టైల్ ఇస్తాడు, డే మంత్ ఇయర్ అబ్రివేటెడ్ ఫామా ఫుల్ ఫామా లేకపోతే ఏదో ఒక ఫామ్ ఇస్తాడు. అది మీకు నచ్చలేదు అంటే ప్రీడిఫైన్డ్ స్టైల్స్లో మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని తీసుకోండి. లేదా ఇంకా కస్టమైజ్ చేసుకోవాలి, మాకు కావాల్సిన విధంగా రావాలి అంటే కస్టమైజేషన్లోకి వెళ్ళి ఇందా మనం చెప్పుకున్నట్టు ఈ DDMMYY అదే 4 కావాలంటే మొత్తం కావాలంటే కనుక ట్రిపుల్ వై. అదేవిధంగా వీక్ డే కానీ లేకపోతే మంత్లో నేమ్తో కానీ డేలో వీక్ డే కానీ ఇలా రావాలంటే ఇందా మనం చెప్పుకున్నట్టు ఆ వాల్యూస్ని DDD ఆర్ 4D అదేవిధంగా ఇక్కడ TMM ఇలా అప్లై చేసి చూసుకోండి. ఇది డే టు టైమ్ ఫార్మాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చెప్తున్నాం, ఫంక్షన్స్. ఈ టుడే అండ్ నవ్ ఆఫ్ అన్న ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ ఎంత అన్నది మీరు చూస్ చేసుకునే బదులు = కొట్టి టుడే ఆఫ్ అని చెప్పి డైరెక్ట్గా వేసేస్తే ఆటోమేటిక్గా ఇవాళ డేట్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఫంక్షన్ ఏంటి? = డే. 2కి డేకి స్పేస్ ఉండదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి క్లోజ్ బ్రాకెట్ చేసేసి ఎంటర్ ఇచ్చేయండి. అదేవిధంగా నవ్ ఆఫ్ అన్న ఫంక్షన్ వాడు ఈ = నవ్ ఆఫ్ అన్న ఫంక్షన్ ఇచ్చి ఎంటర్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా డే టు టైంతో సహా 7:55 7వ తారీఖు జనవరి 2023 7:55 అనేది డిస్ప్లే అయింది. మీకు సెకండ్స్ కూడా రావాలి, అప్పుడు ఏం చేయాలి? Ctrl 1 కొట్టి ఇక్కడ మీకు కావాల్సిన సెకండ్స్ కూడా పక్కన ప్లేస్ చేయండి. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే ఇట్ డిపెండ్స్, అది మీకు కావాలంటే అడ్వాంటేజ్, అక్కర్లేదు అనుకుంటే ప్రాబ్లం. ఇది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కింద 2 వాల్యూస్ ఇచ్చాను, ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు నేను ఎంటర్ ఇవ్వక ముందు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 7:56 ఉంది. ఇప్పుడు నేను ఎంటర్ ఇవ్వకతోటి ఏమైంది? 20 కరెంట్ టైము అప్డేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు ఈ 25 ఈ ఏరియాలో సెకండ్స్ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళండి. ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఎక్సెల్లో ఎక్కడ ఏది టైప్ చేసినప్పటికీ కూడా ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఆటో సమ్ ఫీచర్ చెప్పుకున్నాం కదా, ఎక్సెల్లో ఎక్కడ ఏది చేసినప్పటికీ కూడా ఆటోమేటిక్గా ఒక సెల్లో వాల్యూ ఇచ్చి ఎంటర్ అవ్వడంతో ఎంటైర్ షీట్ మొత్తాన్ని రీక్యాల్కులేట్ చేసేసుకుంటుంది. అది ఎక్కడెక్కడ ఏ ఫంక్షన్స్ ఉన్నా అది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేసిన టైం ఏదో వేసాను,
స్టార్టింగ్ రికార్డింగ్ స్టార్టింగ్ టైం అని చెప్పి వేసాను. కానీ చివరికి వెళ్ళేప్పటికి ఏమవుతుంది, రికార్డింగ్ కంప్లీట్ అయ్యేప్పటికి నేను ఎప్పుడు కంప్లీట్ చేశానో ఆ టైం డిస్ప్లే అవుతుంది. ఇది అంతే కదా, అప్డేట్ అయిపోతూ ఉంది. కానీ నాకేం కావాలి, రికార్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అన్నది కావాలి. అదేవిధంగా రికార్డింగ్ ఎప్పుడు ఎండ్ చేశాను అన్నది కూడా కావాలి, రెండు కావాలి. ఎండ్ చేశాను అన్నదానికైతే కనుక సింపుల్గా ఏం చేసేయచ్చు, నవ్ ఆఫ్ అని చెప్పి ఇస్తే అది ఎండ్ అయినప్పుడు ఎంత టైం ఉందో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కానీ బిగినింగ్ టైం అప్డేట్ అవ్వకూడదు కదా. సో అది కూడా అప్డేట్ అవుతూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది వాల్యూ సేమ్ ఫార్మాట్, ఇదే ఫార్మాట్ స్టైల్ దీన్ని కూడా అప్లై చేయండి. సేమ్ ఫార్మాట్ స్టైల్ దీనికి రావాలంటే మళ్ళీ అందులోకి వెళ్ళి అదంతా చేసేపడదు. ఫార్మాట్ పెయింటర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే సేమ్ ఫార్మాట్ వచ్చేసి. సో ఇక్కడ చూడండి, ఇది ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఏ వాల్యూస్ ఎంటర్ చేసినా రెండు మారిపోతున్నాయి, స్టార్ట్ డేట్ ఇది కూడా. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్టార్ట్ డేట్ దగ్గర స్టార్ట్ డేట్ మారకూడదు, ఏ డేట్ అయితే మారకూడదు. అక్కడ మీరు ఏం చేయాలంటే F2 కొట్టండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ F9 కొట్టండి. ఓకే, F9 ప్రెస్ చేసి ఎంటర్ ఇచ్చేయండి. F9 ఇవ్వంగతో ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ కింద మార్చాను. పైన ఇక్కడ F9 ఇచ్చిన కాలం స్టార్ట్ రికార్డింగ్ స్టార్ట్ టైం వేసుకున్నా ఇక్కడ నేను, అది మాత్రం అప్డేట్ అవ్వట్లేదు, కింద మాత్రం మారుతుంది. తేడా ఏంటి, ఇది F9 ఇచ్చేసాం. F9 ఇవ్వంగతో ఏమవుతుందంటే దీనికి తేడా చూడండి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫార్ములా ఎక్కడ అబ్జర్వ్ చేయాలి, మీరు ఈ ఫార్ములా బార్ మీద ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, ఫంక్షన్ ఉంది. కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి, ఫంక్షన్ లేదు. ఆటోమేటిక్గా అది వాల్యూ కింద మారిపోయింది. ఎప్పుడైతే F9 కొట్టామో మనం ఆ ఫంక్షన్ అలా వాల్యూ కింద మారిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ అన్నది ఎందుకు వాడుతున్నాం మనం, నవ్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ ఎంత అంటే వేయగలం, డేట్ అవర్ ఎంత, మినిట్స్ ఎంత, సెకండ్స్ ఎంత అన్నది చూడాలంటే ప్రతిదీ కష్టం కాబట్టి మనకి ఫంక్షన్ ద్వారా వాల్యూ ఇచ్చేసాం. ఓకే, నవ్ ఆఫ్ అంటే అదే డేటు, టైము, మినిట్స్, అవర్స్, సెకండ్స్ అన్నీ ఇచ్చేస్తుంది అనుకున్నాం. కాబట్టి ఫంక్షన్ ద్వారా టైపింగ్ కన్వీనియంట్ కోసం టైం సేవ్ అవడానికి అలా ఇచ్చాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, ఇది ఎప్పుడైతే ఇది మారకూడదు అనుకుంటున్నామో అది ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మారిపోతుంది. కాబట్టి ఫంక్షన్ని వాల్యూ కింద మార్చేయాలి అంటే F9 కొట్టడమే. F2లో ఉంచి ఎడిట్ మోడ్లో ఉంచి F9 కొడితే అది అప్డేట్ అయిపోతుంది. ఇది ఈ ఫంక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అర్థమైంది కదా, ఫంక్షన్లో ప్రాబ్లం ఏంటి, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అది ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేసాం, ఇక్కడ F9ని ప్రెస్ చేసాం. ఎడిట్ మోడ్లో ఇచ్చేసి ముందు F2 కొట్టండి. F2 కొట్టిన తర్వాత F9 ప్రెస్ చేయండి. F9 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డిస్ప్లే అవుతుంది. సో టుడే ఆఫ్ ఫంక్షన్ అంటే దీని పర్పస్ ఏంటి, టు ఇన్సర్ట్ కరెంట్ డేట్. అదేవిధంగా నవ్ ఆఫ్ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటి, టు ఇన్సర్ట్ కరెంట్ డేట్ అండ్ టైమ్. ఈ F9 ఎందుకు వాడాలి అని చెప్పుకున్నాం కదా, ఇది ఆటోమేటిక్గా ఫంక్షన్ అప్డేట్ అవ్వకూడదు అనుకుంటే అది వాల్యూ కింద మారిపోవాలి. ఫంక్షన్ అలా వాల్యూ కింద మారిపోవాలి అంటే కనుక ఎడిట్లోకి వెళ్ళి F9 కొట్టండి. లేకపోతే ఎడిట్లోకి వెళ్ళకుండా మీరు ముందే అని కొట్టేసి నవ్ ఆఫ్ కొట్టి F9 కొట్టి అప్పుడు ఎంటర్ ఇచ్చుకోండి. అయితే ఏమైంది, ఇక్కడ ఫార్మాట్ ఎప్పుడైతే మనం ముందు F9 కొట్టామో ఆ ఫార్మాట్ స్టైల్ జనరల్ న్యూమరికల్ వాల్యూలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని డేట్లోకి మార్చాలంటే Ctrl+Shift+3 కామన్. ఓకే, సో కొట్టి టుడే ఆఫ్ కొట్టి టుడే ఆఫ్ కొట్టి ఎంటర్ ఇస్తేనేమో డేట్ ఫార్మాట్ క్లియర్గా కనబడుతుంది. వేరే కొట్టి టుడే ఆఫ్ కొట్టి ఇది అప్డేట్ అవ్వకూడదు, వాల్యూ కింద ఉండాలి అనుకున్నప్పుడు F9 కొట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ ఏదో న్యూమరికల్ వాల్యూ వచ్చింది, డేట్ రాలేదు. సో దాన్ని డేట్లోకి మార్చుకోవడానికి Ctrl+Shift+3 కొడితే అది న్యూమరికల్ వాల్యూ నుంచి డేట్ ఫార్మాట్లోకి మారిపోతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, ఎక్సెల్లో ఎలా ఫార్మాట్ చేయాలి, దానికి షార్ట్కట్కి ఏం చెప్పాం, Shift+F3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో వాల్యూ వేసాం, అది ఇలా 7వ తారీఖు 7 అనేసి
నేను జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ F3 కొట్టాం కాబట్టి అది డేట్లోకి మారిపోతుంది. షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F3. దీన్ని కస్టమైజ్ చేసుకోవాలంటే కనుక ఏం చెప్పాము, కస్టమైజేషన్ ఏం చేయాలి, నేను కమాండ్ ఏంటి కంట్రోల్ 1 కొట్టండి. తర్వాత కస్టమైజేషన్లోకి ఫార్మాట్ సెల్స్ ఓపెన్ చేసి ఇక్కడ కంట్రోల్ ప్లస్ 1 తర్వాత ఏం చేయాలి, అక్కడి నుంచి సెలెక్ట్ కస్టమైజ్. ఈ కస్టమైజేషన్లో ఏం చెప్పుకున్నాం, సింగిల్ డి ఇచ్చాం. సింగిల్ డి వేస్తే ఏమవుతుంది, సింగిల్ డే వస్తుంది, సింగిల్ డిజిట్ డే వస్తుంది, సింగిల్ డిజిట్ డే వస్తుంది. అదే డబుల్ డి ఇచ్చాం, ఏమైంది 2 డిజిట్ డే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ వాల్యూ అయినప్పటికీ కూడా ఇవాళ 7వ తారీఖు, ఎప్పుడైతే డబుల్ డి ఇచ్చామో 07 అని చూపిస్తుంది. అదే త్రిబుల్ డి ఇచ్చాం, ఏమైంది త్రిబుల్ డి ఇస్తే అబ్రివేటెడ్ వీక్ డే, అబ్రివేటెడ్ వీక్ డే చూపించింది. అదే ఫోర్ డేస్ ఇచ్చాము, ఫుల్ ఫామ్ వీక్ డేస్ డే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాట్ అని ఇస్తుంది ఇక్కడ, వేరే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది సాటర్డే అని చెప్పి పూర్తిగా డిస్ప్లే అవుతుంది. సేమ్ మనం మంత్ ఇయర్కి కూడా ఇదే మెథడ్. ఓకే, సో సింగిల్ ఎంఎస్ కనుక సింగిల్ డిజిట్ మంత్ చూపిస్తుంది. అదే ఓకే, దీన్ని మనం మంత్స్కి మ్యాచ్ చేసుకోండి. ఇక్కడ సింగిల్ డిజిట్ మంత్, అదే డబల్ ఎంఎస్ కనుక ఏమవుతుంది 2 డిజిట్ మంత్, అదే త్రిబుల్ ఎంఎస్ అబ్రివేటెడ్ మంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి. అదేవిధంగా 4 డేస్ ఇస్తే కనుక ఫుల్ ఫామ్ ఆఫ్ మంత్ జనవరి అని ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది కస్టమైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వరకు మనం డేట్ని ఎలా ఫార్మాట్ చేసుకోవాలి, అదేవిధంగా అది ఫంక్షన్స్ ద్వారా డేట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసిన డేట్ ఫంక్షన్ ద్వారా ఇన్సర్ట్ చేసిన డేట్ని ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వకూడదు అంటే కనుక దాన్ని ఏ విధంగా వాల్యూలోకి మార్చుకోవాలి F9 ద్వారా అనేది చూసాం. ఇప్పుడు దీని మీద మనం ఏం చేద్దామంటే ఏజ్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అన్నది ఒక అసైన్మెంట్ చూద్దాం. ఇది నెక్స్ట్ క్లాస్లో చెక్ చేద్దాం. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.